అసలు డే ఎలా స్టార్ట్ అవుతుంది కోడ్9లో? చాలా మంది చెప్తూ ఉంటుంటారు బోలెడ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసేసాయి. విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా గల్లీకి ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఏ స్ట్రక్చర్ చూసారు? ఏ స్ట్రాటజీ ఇక్కడ ఉంటుంది అసలు? మాకు ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 6 వరకు క్లాసెస్ ఉంటాయి. ప్రతి 1 అవర్కి 1 సబ్జెక్ట్ ఉంటుంది. మార్నింగ్ అంతా ఆ రోజు నేర్చుకుందంతా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఈవినింగ్ కొంచెం ప్రాక్టీస్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ సెషన్స్లో మ్యామ్స్ ఉంటారు, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు. అండ్ ఎన్నిసార్లు అయినా కానీ పేషెన్సీగా చెప్తారు. మెంటర్స్ కూడా ఒక ఫ్రెండ్లీ వేలో టీచ్ చేస్తారు. నార్మల్ గా టీచింగ్ అంటే మనం ఎంత ఫ్రెండ్లీ వేగా చేస్తేనే కదా టీచింగ్ కూడా మాకు కూడా కొంచెం అర్థం అయ్యేది. ఇంకా తర్వాత ఈవినింగ్ ఏమో క్లాసెస్ అయిపోయినాక ఆ క్లాసెస్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వల్ల ఎగ్జామ్ అటెండ్ అవ్వలేదా నెక్స్ట్ డే కాల్ చేస్తారు, ఎందుకు ఈరోజు అటెండ్ అవ్వలేదు మీరు ఎగ్జామ్ అని. ఇలా రీజన్స్ అడిగి మా దగ్గర అంత కేర్ తీసుకొని ఎక్కడ ఉండదు. నేను అదైతే ఇక్కడ నేను చూసాను. ఈవెన్ కాలేజెస్ లో కూడా అంత కేరింగ్ ఉండదు అనుకుంటా, ఇన్స్టిట్యూట్ లో నేను చూసాను. ఓకే, సో మీకు ప్రతిదీ ఫాలోఅప్ ఉంటది. మళ్ళీ మా పేరెంట్స్ కూడా ఆ రిపోర్ట్స్ వెళ్తాయి వీక్లీ మంత్లీ మా పర్ఫార్మెన్స్. అలా వాళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా ఓకే మా అమ్మాయి అన్ని చూసుకుంటారు. అటెండెన్స్ కానీ పర్ఫార్మెన్స్ రేటింగ్ కానీ అంతా చూసుకుంటారు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. నేనైతే ఒక్క మాక్ ఇంటర్వ్యూ కూడా వదలకుండా ప్రతి వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవడం వల్లే కన్సిస్టెన్సీగా నేను ఇంటర్వ్యూస్ అయితే ఏ ఫియర్ లేకుండా క్రాక్ చేశాను. ఓకే.